ఆదిలాబాద్ జిల్లాలో యూరియా కొరత రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. జిల్లాలోని ఇచ్చోడ, ఉట్నూరులో రైతుల ఆందోళన సాగిస్తున్నారు. మరోవైపు జిల్లాలో రైతులకు సరిపడా యూరియాతో పాటు అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, వర్షాల వల్ల గోదాములకు చేరవేసేందుకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు తలెత్తాయని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి అన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా అందిస్తామంటున్న జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే పంటకాలం అంటే పత్తి కానీ లేకపోతే సోయా ఈ పంటలను వేసి కూడా దాదాపు సగానికి పైగా రోజులు గడిచిపోయాయి. పంటకాలం సుమారుగా 60 రోజులకు చేరుకున్నప్పటికీ ప్రస్తుతం అయితే ఎరువులు అందుబాటులో లేవు అని చెప్పి చాలా చోట్ల కూడా కొంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా యూరియా అందించేందుకు తమ వద్ద స్టాక్స్ ఉన్నాయని చెప్పి జేడీ గారు పేర్కొంటున్నారు. మనతో మాట్లాడేందుకు జేడీ గారు ఉన్నారు. జేడీ గారు చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో ఎరువుల కొరత ఉంది, అసలు యూరియాకు సంబంధించి కృత్రిమ కొరత ఉంది, అసలు ఏం జరుగుతుంది? చాలా ప్రాంతాల్లో ఆందోళన జరుగుతున్నాయి. ఆదిలాబాద్లో అయితే మనకు ఎటువంటి ఎరువుల కొరత లేదు, ఎటువంటి ఆందోళన కూడా లేదు. మనకు గత ఈ సంవత్సరం మన పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మనము 30,000 టన్నులు ఇప్పటి వరకు యూరియాను సరఫరా చేయడం జరిగింది. పత్తి కానీ సోయాబీన్ కానీ మనకు ఆల్రెడీ 60 నుంచి 70 రోజుల పంటలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మనం చాలా మటుకు రైతులకు అందరికీ మనకు కావాల్సిన ఎరువులు చాలా మటుకు 90% మనం సరఫరా చేయడం జరిగింది. ఇంకా కూడా మన దగ్గర 1500 టన్నులు మనకు ఇప్పుడు యూరియాలు మన అందుబాటులో ఉన్నాయి. అది కూడా సప్లై చేస్తాం. మనకు గత 4 నుంచి కూర్చున్న వర్షాల వల్ల కొంచెం ఈరోజు రైతులు రావడం జరిగింది. వాటి కూడా మేము రైతులు ఎక్కడెక్కడ వస్తున్నాం అక్కడ అందరికీ మనం సరఫరా చేస్తున్నాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండానే రైతులకు చూస్తున్నాము. చాలా మటుకు రైతులందరూ యూరియా తీసుకుని వెళ్ళారు. ఇంకేమైనా లాస్ట్ డోస్కి అవసరమైన యూరియా కూడా మేము తెప్పించి ఏర్పాటు చేస్తున్నాము. ఆల్రెడీ మన ఉన్న స్టాక్స్ కూడా ప్రతి రైతుకు అందే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాము. అందరికీ యూరియా అందుతుందని గ్యారంటీ ఇస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ రోజు ఇచ్చోడతో పాటు ఉట్నూరు ప్రాంతంలోని 2 మండలాల్లో యూరియా కోసం రైతులు స్టాక్ పాయింట్స్ వద్ద ఆందోళన చేస్తున్నారు. దీన్ని ఏమంటారు మీరు? ఇప్పుడు ఇచ్చోడలో ఆల్రెడీ మన ఇచ్చోడ సొసైటీలో 30 టన్నులు ఉంది, 20 టన్నులు ఉంది, ఏఆర్ఎస్కేలో 10 టన్నులు ఉంది. అదేవిధంగా నర్సాపూర్ ప్రైవేట్ డీలర్ దగ్గర కూడా 20 టన్నుల స్టాక్ ఉంది. అంటే మండలం దగ్గర 50 టన్నుల యూరియా అవైలబుల్ ఉంది. ఇంకా 40 టన్నులు అక్కడ పంపిస్తున్నాము. రైతులు ఎవరు ఆందోళన చెందిన అవసరం లేదు. ఒకేసారి అందరూ రైతులు రావడం కన్నా ఒక ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. అందరు రైతులకు యూరియా ఇవ్వడం జరుగుతుంది. ఉట్నూరు కూడా మేము స్టాకు పంపించడం జరిగింది. అక్కడ ఉట్నూరు మండలం మొత్తం కూడా ప్రైవేట్ డీలర్ దగ్గర కూడా స్టాక్ అవైలబుల్ ఉంది. మేము రైతులను కోరేది ఏంటంటే సొసైటీలో కాకుండా ప్రైవేట్ సెంటర్ల దగ్గర కూడా స్టాక్ ఉంది. అక్కడ కూడా వెళ్ళి తీసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి గ్యాదరింగ్ కాకుండా అన్ని చోట్ల స్టాక్ ఎక్కడెక్కడ ప్రైవేట్ డీలర్ దగ్గర ఉందో అక్కడ కూడా రైతులు వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రస్తుతం అయితే కొంతమంది రైతులు గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టించి బస్తాకు 100 రూపాయలు అదనంగా కూడా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీన్నేమో అంటే ఇది సాధ్యమవుతుందా? ఎక్కడ అటువంటి మాకు దృష్టికి రాలేదు. ఎక్కడ ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ప్రతి సెంటర్లో ప్రతి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఒక ఆఫీసర్ని మేము పెట్టినాము. ఎక్కడ ఎంఆర్పి నుంచి ఎక్కడ అమ్మడం లేదు. ఇన్ కేసు మాకు ఏదైనా దృష్టికి వస్తే సీరియస్గా యాక్షన్ తీసుకుంటాము. ఇప్పటివరకు అయితే మాకు ఎక్కువ రేట్ అమ్మినట్టు ఏ మండలం నుంచి కానీ విలేజ్ కానీ మాకు దృష్టికి రాలేదు. ఏ ఫార్మర్ నుంచి కూడా మాకు కంప్లైంట్ రాలేదు. ఎందుకంటే మేము ప్రతి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఒక్కొక్క మేము ఆఫీసర్ను డిప్యూట్ చేయడం జరిగింది. సో ఆ ఆఫీసర్ అక్కడ అతని ప్రజెన్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తారు ప్రతి సొసైటీ కానీ ప్రైవేట్ డీలర్స్ కానీ. సో సొసైటీ కూడా మేము 8 గంటలకు ఓపెన్ చేపిస్తున్నాము. రైతులు వచ్చిన ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సరఫరా చేస్తున్నాము. అంటే పట్ట బాస్పుకును ఎకరాలను పరిగణలోకి తీసుకోకుండా ఒక రైతుకు 2 నుంచి 3 బ్యాగులే ఇస్తున్నారు ఈ రోజు అంటున్నారు. దీన్ని ఎట్లా అంటారు? అంటే మనకు రైతుకు ఒకేసారి మొత్తం వేసుకోవాలి. మనం దఫాలుగా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు పత్తి ఉందనుకోండి 4 సార్లు మనము యూరియా వేసుకోవాలి. అదేవిధంగా మక్క కానీ 3 సార్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకే రైతులకు కోరేది ఏంటంటే ఒకేసారి మొత్తం మీ అవసరానికి తగ్గది ఒకేసారి వెళ్ళకుండా దఫాలుగా తీసుకెళ్ళేది. సపోజ్ ఒక ఎకరం ఉంటే మనకు పత్తికి 2 బస్తాలు యూరియా అవసరం ఉంటుంది. సపోజ్ 10 ఎకరాల 20 బస్తాలు అవసరం ఉంటుంది. ఒక 5 బస్తాలు ఒకసారి 5 బస్తాలు ఒకసారి అట్లా తీసుకెళ్ళమని చెప్తున్నాం. అంటే దఫాలకు అవసరం ఉంటుంది కాబట్టి. సో అదేవిధంగా అందరు రైతులకు అందే విధంగా ఉంటుంది. ఒకే రైతు తన మొత్తం అవసరానికి ఒకేసారి తీసుకెళ్తే మిగతా రైతులకు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దఫాలుగా మీరు వేసుకునే డోసును బట్టి ఆ దఫాలుగా మేము ఖచ్చితంగా సొసైటీలో కానీ ప్రైవేట్లో కానీ స్టాక్స్ అందుబాటు ఉంచాము. ఆ దఫాలుగా మీకు అవసరం బట్టి స్టాక్స్ తీసుకెళ్ళండి. రైతులకు ఏం చెప్తారు మరి? రైతులు నేను కోరేది అంటే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికి మేము 90% సప్లై చేస్తాం. ఇంకా మీ రిక్వైర్మెంట్ ప్రకారం సప్లై చేస్తాము. మీకు కావాల్సిన ఆ డోస్ ప్రకారం ఎంత అవసరమో ఖచ్చితంగా 100% మేము సప్లై చేస్తాము. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరన్నా కొంచెం అంటే ట్రాన్స్పోర్ట్లో ఏమన్నా కొంచెం ఒక 1 అవర్ 2 అవర్ ఇబ్బందిగా రావచ్చు. అది కూడా అధిగమించి సప్లై చేస్తాము. కొంచెం రైతులు అక్కడ స్టాక్ లేకుండా ఇమ్మీడియట్ పంపిస్తున్నాము. ఒక 1 అవర్ 2 అవర్స్ వెయిట్ చేయండి, మీకు అక్కడ టోకెన్స్ కూడా ఇస్తారు. దాన్ని బట్టి స్టాక్ మీరు తీసుకెళ్ళొచ్చు. యూరియాకు సంబంధించి కొంత కొరత ఉంది అని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా 1-2 డేస్లో క్లియర్ చేస్తాము. రైతులకు యూరియాకు సంబంధించిన ఇబ్బందులు అన్నీ కూడా తొలగిస్తామని చెప్పి జేడీఎస్ శ్రీధర్ గారు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్ HNTV ఆదిలాబాద్.